హీరోకి సముద్రంలో ఒక ఫ్లవర్ పాట్ దొరుకుతుంది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి బయటకొచ్చి ఏదన్నా ఒక 3 కోరికలు కోరుకోమంటని హీరో పనికొచ్చే కోరికలు కాకుండాని కామ కోరికలన్నీ తీర్చేసుకుంటాడు. సర్లే ఏదో ఒకటి చేస్తున్నాడు అనుకుంటే లోపే ఇంకొక అమ్మాయి హీరో జీవితంలోకి వస్తుంది. మరి చివరికి ఏం జరిగింది అనేది మూవీ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ సీన్ లోని క్రిస్ అనే మన హీరోని చూస్తారు. మన హీరో పెద్దగా ఏ పని చేయడు. ఇది వరకు పాటలు పాడుతూ ఉండేవాడు. ఇప్పుడు అది కూడా మానేశాడు. అందుకే బీచ్ దగ్గరికి డైలీ వచ్చి అటు ఇటు తిరుగుతూ తన కుక్కతో పాటుగాని అక్కడ కాసేపు స్పెండ్ చేస్తూ ఉంటాడు. మన హీరో అక్కడే ఫుడ్ తినేసి కుక్క కూడా ఫుడ్ ఎడతాడు. నీట్ గా రిలాక్స్ అవుతున్న సమయంలో నీ సముద్రంలో ఎవరో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే మన హీరో అక్కడ ఉన్న గార్డ్ దగ్గరికి వెళ్లి చెప్దామని అనుకుంటాడు గాని అక్కడ ఉన్న గార్డు మన హీరో కనిపించడు. అలాగే ఆ ప్లేస్ లోని ఒక లైఫ్ జాకెట్ కూడా ఉండదు సముద్రంలో దిగడానికి. ఇంకా రిస్క్ చేసేసి డైరెక్ట్ గా సముద్రంలో దూకేస్తాడు. కానీ మన హీరోకి ఈత రాదు. అయినా గాని మన హీరో సముద్రంలోనే దూకేశాడు. అక్కడ హీరోకి ఒక ఫ్లవర్ పాట్ దొరుకుతుంది. కాపాడండి అని సముద్రంలో దొలుతూ ఉంటేనే కరెక్ట్గా అదే సమయంలో గార్డ్ వచ్చి మన హీరోని బయట తీసుకొస్తాడు. అయితే ఈ గార్డ్ కూడా మన హీరోకి ఫ్రెండే. నా ప్రాణం కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఇంకా ఫ్లవర్ పాట్ పట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. బాగా అలసిపోయాడు కాబట్టి ఒక చిన్న స్లీప్ వేసి సాయంత్రం అవగానే బార్కి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు మనోడు దినచర్య ఇదే. అయితే అక్కడ మనోడు కూర్చుని ఉండగానే అక్కడికి హైమన్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఇతను మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. నా కంపెనీ కోసం పాటలు పాడు, నేను దాన్ని పబ్లిష్ చేస్తాను, నీకు డబ్బులు కూడా ఇస్తాను అంటని మన హీరో మాత్రం అసలు అలాంటి పని అయితే నేను చచ్చినా గానీ చేయను అని డైరెక్ట్ గా కరాకనీగా మొహం మీద చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మన హీరో అలాగే మన హీరో తమ్ముడుని పాటలు పాడుతూ ఉంటాడు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన ఒక రోజు చిన్న గొడవ జరుగుతుంది. మన హీరో నేను పాటలు పాడను అని హీరో తమ్ముడి మీద ఇసుక్కోగానే అక్కడి నుంచి కోపంగా బైక్ వేసుకుని వెళ్తూ ఉండగానే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి మన హీరో వాళ్ళ తమ్ముడు చనిపోతాడు. అప్పటి నుంచి మన హీరో పాటలు పాడటమే మానేస్తాడు. ఇక దిగ్గాలుగా ఇంటికి వచ్చేసి ఆ దొరికిన ఫ్లవర్ పాట్ పైన బట్ట ఉంటేని దాన్ని తుడిసి నీట్ గా అక్కడే పడుకుంటాడు. ఇంకా అప్పుడే బయట ఎక్కువగా గాలేసి ప్రకృతి అంతా మారిపోతుంది. అప్పుడే ఆ ఫ్లవర్ పాట్ లోంచి బోల్ అంత వెలుగు బయటకు వచ్చేస్తుంది. కళ్ళు తెరవలేనంత వెలుగు. అందులోంచి ఒక అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. మన హీరోకి ఏమీ అర్థం కాదు. ఈ లైటింగ్ ఏంటి ఇదేంటి అని భయపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి బయటకు వచ్చి నా పేరు రూహి, నేను నీకు 3 వరాలు ఇస్తున్నాను, నీకేం కావాలో కోరుకో అంటని మన హీరో మాత్రం అసలు ఆ పాప మాట్లాడే మాటలే విండు. కనీసం మొహం కూడా చూడ్డు. సొల్లుగార్చుకుంటా మిగతా అన్ని చూస్తూ ఉంటని ఆ పాపకి సిగ్గేసి అక్కడే ఉన్న ఒక షర్ట్ ని వేసుకుని మన హీరో దగ్గరికి వచ్చి కోరుకో 3 వరాలు, నీకేం కావాలో అంటని మన హీరో అసలైన మంచి మంచి వరాలు కాకుండాని వర్షం పరాలి అని కోరుకుంటాడు. అప్పుడే బయట ఫుల్ జోరుగాని వర్షం పడిపోతూ ఉంటుంది. మన హీరో బయట కాదు లోపల పడాలని కోరుకున్నాను అంటని వెంటనే ఆ వర్షం లోపలికి వచ్చేసి లోపలంతా వర్షం పడిపోతూ ఉంటుంది. మన హీరో ఓ అమ్మ ఇదంతా నిజమేనా అని అనుకుంటూ ఉంటాడు. ఈ రూహి పాప మాత్రం ఆ వర్షంలో ఎగురుతూని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా వర్షం తగ్గిపోయిన తర్వాత మన హీరోయిన్ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఒక కోరిక తీరిపోయింది, ఇంకో 2 కోరికలు తీరిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. ఇంకో 2 కోరికలు ఏంటి అని మన హీరోని అడిగితేని నాకు ఎటువంటి కోరికలు లేవు అని మన హీరో అంటూ ఉంటాడు. అప్పుడే రూహి లేదు, నీ 2 కోరికలు తీర్చేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని ఆ నైట్ అక్కడే ఉండిపోతుంది. స్లోగా తెల్లారిపోతుంది. అప్పుడు మన హీరోయిన్ ఆ ఇంట్లో ఉన్న బట్టలన్నీ కింద పడేసి తనకి ఏ డ్రెస్ అయితే సూట్ అవుతుందో ఆ డ్రెస్ వేసుకుంటుంది. మన హీరో లోపలికి వస్తాడు. హీరోయిన్ అంటుంది ఆ 2 కోరికలు కోరుకుంటే నా పని అయిపోతుంది అని. కానీ మన హీరో మాత్రం తన తమ్ముడు ఎలా చనిపోయాడు అన్న స్టోరీ అంతా చెప్పి నా తమ్ముడు చనిపోయిన తర్వాత నుంచి నాకు అసలు ఎటువంటి కోరికలు లేవు అని తన బాధను చెప్పుకుని ఇంకా ఆ రోజు నైట్ అవగానే మన హీరోయిన్ కూడా తీసుకుని పబ్ కి వెళ్ళిపోతాడు. అక్కడ మన హీరో మన హీరోయిన్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తారు. అలాగే అక్కడ ఉన్న గార్డు కూడా మన హీరో హీరోయిన్ ని పరిచయం చేపిస్తాడు. ఈ గార్డు మన సముద్రంలోంచి మన హీరోని కాపాడిన గార్డే. ఇక తర్వాత వీళ్ళిద్దరూ నీట్ గా ఇంటికి వచ్చేస్తారు. ఇంకేంటి అసలు ఘట్టం మొదలైపోతుంది. దొరికిందే ఛాన్స్ అని మన హీరో అనుకుంటాడు. ఫుల్ గా తాగేసి మన హీరోయిన్ కూడా ఇంకా ఆ రోజు నైట్ దడదల్లాడిచ్చేస్తారు. మార్నింగ్ అవగానే మళ్ళీ వీళ్ళిద్దరూని ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్లన్నీ ఫుల్ గా తిరిగేసి ఫుల్ గా ఎంజాయ్ చేసి మళ్ళీ నైట్ అవగానే సేమ్ పని దుప్పట్లని వేడి పుట్టించే పనిలో బిజీ అయిపోతారు. ఇంకా ఆ తర్వాత రోజు ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయిన హైమాన్ ఎలాగన్నా గానీ హీరోతో పాట పాడించాలి అని లీజా అనే అమ్మాయి దగ్గరికి వస్తాడు. ఈ అమ్మాయి మన హీరోకి బెస్ట్ ఫ్రెండే. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ అమ్మాయికి చెప్తాడు ఎలాగన్నా గానీ హీరో పాటలు పాడాలి అని. ఒకవైపేమో మన హీరో మాత్రం హీరోయిన్ తోని దడదలాడిచ్చే కార్యక్రమంలో బిజీగా ఉంటాడు. ఇంకా ప్రతిరోజు అదే పని. హీరోయిన్ కూడా మొత్తం పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లవర్ పాట్ దగ్గరికి వెళ్ళిపోయి అందులోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. ఇంకా ప్రతిరోజు ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూని స్లోగా ప్రేమలో పడిపోయినట్టు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండకుండాని దగ్గర అయిపోతారు కూడా. ఇంకొక రోజు మన హీరోయిన్ నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను నీతోనే ఉంటాను అని డైరెక్ట్ గా మన హీరో మొహం పైన చెప్తేని మన హీరో మాత్రం నేను
ఎటువంటి జీనిని ప్రేమించను అని అక్కడి నుంచి మాడు మొహం పెట్టుకుని వెళ్ళిపోతాడు. అయితే మన హీరోయిన్ కూడా ఏమీ తక్కువైంది కాదు. సర్లే ఆ 2 కోరికలు చెప్పు, తీర్చేసిన ఆ దారి నేను పోతాను అంటని హీరో నాకు ఎటువంటి కోరికలు లేదు అని అంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్యన గొడవ అయిపోతుంది. హీరోయిన్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎలాగన్నా కానీ హీరోని లొంగ తీసుకోవాలి అని చాలా అందంగా రెడీ అయ్యి మన హీరో ఫ్రెండ్ అయిన గార్డ్ ఉన్నాడు కదా, ఆ గార్డ్ తో కలిసి పబ్బుకి వెళ్ళిపోయి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తుంది. మన హీరో ఏమో ఇంట్లోని ఇంత అందంగా రెడీ అయ్యి వెళ్ళింది, అసలు ఏం జరుగుతుందా అని నరాలు బద్దలైపోతా ఓ పక్కన ఉన్న మందంతా తాగేస్తా ఉంటాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తాని ఒక పిచ్చోడి కింద రెడీ అయిపోతాడు. అప్పుడే ఆ ప్లేస్ కి హీరోయిన్ ఫ్రెండ్ అయిన లీజా వస్తుంది. ఏంటి ఏమైంది పిచ్చోడి కింద ఇలాగ అయిపోయావని మన హీరోని అడిగితేని, నాకు ఈ ప్రపంచంలో ఏమీ వద్దు, నాకు హీరోయిన్నే కావాలి అని ఆ ఫ్లవర్ పాట్ పైన వేసిన కోట్ని తీసుకుని డైరెక్ట్ గా మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ మన హీరోయిన్ తోని మన ఇంటికి వెళ్దాం రా అంటేని హీరోయిన్ మాత్రం ఏడుస్తూని, నీ కోరికలేంటో ఇక్కడే చెప్పేయి, మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి ఏం చెప్తావు అని అసలు మన హీరోయిన్ ఎందుకు ఇంటికి రమ్మంటున్నాడో కూడా అర్థం చేసుకోకుండా డైరెక్ట్ గా మన హీరో పైన అరిచేస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరో కోపంతోని నాకు ఒక సాధారణమైన అమ్మాయి దొరకాలి అంటాడు. ఆ కోరిక ఓకే అంటుంది. వెంటనే రూహి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి అంటాడు. అప్పుడే మన హీరోయిన్ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. అలాగే స్లోగా మన హీరోయిన్ ఆరోగ్యం పాడైపోతుంది. మన హీరో కూడా 3 కోరికలు కోరేసుకున్నాడు, ఇంకా ఛాన్స్ లేదు. ఇప్పుడు మన హీరోయిన్ ఆరోగ్యం బాగుపడాలి అంటే ఆ ఫ్లవర్ పాట్ కావాలి, కానీ ఇంట్లో ఫ్లవర్ పాట్ ఉండదు. అది లీజా పట్టుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఒకవైపు లీజా కూడానే ఆ ఫ్లవర్ పాట్ ని పట్టుకుని అసలు ఈ ఫ్లవర్ పాట్ లోంచి హీరోయిన్ ఎలా బయటకు వచ్చింది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ తనే రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ ఫ్లవర్ పాట్ ని తీసుకుని వెళ్లి హీరోకి ఇచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత రోజు మన హీరో ఆ ఫ్లవర్ పాట్ ని అలాగే మన హీరోయిన్ ని తీసుకెళ్లి సముద్రం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి మన హీరోయిన్ కూడా మాయమైపోయి స్లోగా ఆ ఫ్లవర్ పాట్ లోకి వెళ్ళిపోతాని ఇంకా హీరో ఏమీ చేయలేక దాన్ని ఆ సముద్రంలో కలిపేస్తాడు. ఇంకా ఆ బాత్తోని ఆ బీచ్ లోనే నిద్రపోతాడు. మార్నింగ్ అవగానే ఒక సాధారణంగా ఉన్న అమ్మాయి మన హీరో దగ్గరికి వచ్చి ఏంటి ఎక్కడ పడుకున్నావు అని అడుగుతుంది. ఆ అమ్మాయి చూడడానికి ఎగ్జాక్ట్ గా మన హీరోయిన్ లాగే ఉంటుంది. ఏ మాత్రం పోలికలు తేడా ఉండవు. అంటే మన హీరోయిన్ మన హీరో కోరుకున్న రెండో కోరికను కూడా తీర్చేసింది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.